హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే, చాలా సింపుల్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దాంతోపాటు దీని ప్రైస్ ఎంత పెట్టచ్చు, అలానే ఎంత క్వాంటిటీ ఇవ్వాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో మొత్తానికైతే నేనైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఇది ఆర్డర్ కోసం కాదు, దాన్ని నేను ఆఫ్లైన్ ఇస్తున్నా, ఆన్లైన్లో పెట్టినలేదు. బట్ మీకైతే చెప్తున్నా, చాలా సింపుల్ ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అంటే ఇది నా టేస్ట్ కదా, సో మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. బట్ ఒకసారి అయితే ట్రై చేసి తర్వాత మీరు మీ కిచెన్లో యాడ్ చేసుకోండి. సో మొత్తానికి అయితే మనం పన్నీర్ అయితే తీసేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ నేను కొంచెం యూస్ చేసింది. సో దీంట్లో నేను హాఫ్ వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. దీంట్లో హాఫ్ కట్ చేసి చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుందాం. సో మొత్తానికి అయితే ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే చూసేయండి. దీంతో పాటు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకొక విషయం మీకు చెప్పాలి అని అనుకుంటున్నా. చాలా వరకు అందరూ నా పర్సనల్ వ్లాగ్స్, మీ ఫ్యామిలీ గురించి మీరు డైలీ వ్లాగ్స్ చేయండి, మాకు ఇంట్రెస్టెడ్ ఉంది అని అడుగుతున్నారు కదా. సో వాళ్ళ కోసం నేను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో నేను ఇంకొక ఛానల్ని పిన్ చేసి పెట్టింటాను. మీరు అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎండ్ స్క్రీన్లో కూడా ఆ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, ప్లస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దీనికి సపోర్ట్ చేసినట్టే దానికి చేస్తారని కోరుకుంటున్నా. బట్ అదైతే కంప్లీట్గా క్లౌడ్ కిచెన్కి సంబంధం లేనివి ఉంటాయి. అంటే లైక్ నా టూర్ బయటకు వెళ్ళినా కానీ ఫుడ్ కూడా క్లౌడ్ కిచెన్లో లేని ఐటమ్స్ దాంట్లో రెడీ చేసి పెడుతూ ఉంటాను. సో అది ఇవాళ మన వీడియో. సో దయచేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ వెళ్ళి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మొత్తానికి అయితే మనం ఇప్పుడు పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే చూసేద్దాం. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ అండి, ఈజీ ఎంత అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది 2 వేరియంట్స్లో కూడా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే ఒక్క దాంట్లో చేసి చూపిస్తున్నా. ఇప్పుడు క్యూబ్స్ లాగా చేసుకోవచ్చు, బుర్జీ లాగా కూడా చేసుకోవచ్చు. పన్నీర్ బుర్జీ ఏంటంటే, ఈ పన్నీర్ ఉంది కదా, దీన్ని మెత్తగా స్మాష్ చేసేస్తే ఎగ్ బుర్జీ ఎలా అవుతుందో అలా అవుతుంది. సో అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే క్యూబ్స్ లాగా అయినా వేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే క్యూబ్స్ లాగా వేసుకొని చూపిస్తున్నా. మీరు అలా వేసుకోవాలంటే అలా కూడా చేసుకోండి, రెండు బాగుంటాయి. నేను ప్రజెంట్ ఇది క్యూబ్స్ చూపిస్తున్నా, మీకు తర్వాత నేను బుర్జీ లాగా చేసేది కూడా చూపిస్తాను. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఏంటి అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగా ఉన్నాను. మాకేంటంటే మా కింద సంపులో కింద వాటర్ది ఇది ఉంటుంది కదా, స్టోరేజ్, అందులో కొంచెం లీక్ అవుతున్నాయని చెప్పేసి వాటర్ ప్రూఫింగ్ చేయించారు. యాక్చువల్లీ అది నిన్న చేయించారు. సో వాటర్ మొత్తం ఖాళీ అయిపోయింది. సో నేను కిచెన్ ఆఫ్ చేసి ఈరోజు ఊరికి జంప్ అయిపోతా. మా అమ్మోళ్ళు ఊరికి పోతున్నా. మా అమ్మోళ్ళు కూడా లేరు, మా తమ్ముడు ఒకటే ఉంటాడు పాపం. సో అది మ్యాటర్ అనమాట. నీళ్ళు లేవు మాకైతే. మొత్తానికి ఎట్లా పట్టి పెట్టుకున్నానో చూడండి. అసలు బకెట్లు, ఇది ఒక టబ్బు, ఆ బకెట్లు అక్కడ మొత్తం వాటర్ పట్టి పెట్టుకున్నా. అంటే జస్ట్ ఇవి వాటర్ వాడుకోవడానికి మాత్రమే, వాష్రూమ్లకి క్లీనింగ్ మాత్రమే, అందుకే. సో ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా నా స్టైల్లో మీకైతే చూపించేస్తాను, ఓకేనా? లెట్స్ గో ఫ్రైడ్ రైస్. ముందుగా అయితే మనం స్టవ్ మీద పెనం పెట్టేసుకోవాలి. ఇది ఫ్రైడ్ రైస్ పెనం, నేను కొత్తది కొన్నా కదా, దాన్ని వాడుతున్నాం. కొత్త పెనంలో నేను ఇది ఓన్లీ ఫ్రైడ్ రైస్ల కోసమే కొన్నాను. అంటే ఫ్రైడ్ రైస్లోనే కాదు, అన్ని పుదీనా రైస్, క్యారెట్ రైసు, కీరా లేదు, క్యారెట్ ఉంది, దాని కోసం కొన్నా. ఇదైతే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. డిషం చైనీస్ లాగా. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. సో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇది ఎంత అంటే ఒక 60 to 70 గ్రామ్స్ ఆఫ్ పన్నీరు చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోండి. చూడండి, చిన్నగా కాకపోయినా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. చిన్నగా క్యూబ్స్ కట్ చేసుకుంటే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇందులో వేసేసుకొని వాటిని కొంచెం సేపు రోస్ట్ చేసుకుందాం. నేను ఇది వాడుతున్న ఉడేంది, ఎందుకంటే పన్నీర్ ఇరిగిపోతుంది కదా. కొంచెం బాగా రోస్ట్ చేసుకోండి. వేగాలమ్మా వేగాలి, పన్నీరు నువ్వు వేగాలి, బాగా వేగాలి. ఇది వచ్చేసి 60 గ్రామ్స్ ఉంటుంది పన్నీరు. సో మనకు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది రోస్టు. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం వేపుతాం కాబట్టి తీసేసుకుందాం.
సో పన్నీర్ మనకి వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోనే 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న వేసేసుకోవాలి. అవి వచ్చేసి 2 సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిరపకాయలు, దాంతోపాటు సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజ్ ఆనియన్. ఇప్పుడు వీటిని బాగా రోస్ట్ అంటే ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేపుకోండి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ లో కాదు హై కాదు, మీడియం పెట్టుకోండి. హై పెట్టుకుంటే మాడిపోద్ది త్వరగా. కొంచెం వీటిని బాగా వేగనిద్దాం ఎర్రగడ్డల్ని. ఎర్రగడ్డలు ఏగిన తర్వాత బాగా ఏగితేనే మనకి టేస్ట్ వస్తుంది. చూడండి కొంచెం పింక్ కలర్లో వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అనుకోండి, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నేను ఇంట్లో చేసుకున్నదే, నేను అవి బయట కొన్ను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూను, టీ స్పూనే, 1 టీ స్పూన్ లేదంటే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పులో ఒక క్యారెట్ బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాం, ఒక చిన్న కప్పు. దాంతోపాటు మీరు కావాలంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. నాకు ఇష్టం కాబట్టి నేను క్యాబేజ్ వేస్తున్నా. సేమ్ అంతే, మనం ఏదైతే కప్తో తీసుకున్నామో దీంట్లో 2 క్యారెట్ కీరా వేసాం కదా, సేమ్ అంతే క్వాంటిటీలో క్యాబేజ్ కూడా. క్యారెట్ బీన్స్ వేసాం కదా, క్యారెట్ బీన్స్ ఎంత క్వాంటిటీలో వేసామో సేమ్ అంతే క్వాంటిటీలో క్యాబేజ్. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోండి. ఈ క్యాబేజ్ అనేది మీకు ఆప్షనల్, బట్ వేస్తే బాగుంటుంది టేస్ట్. కొంచెం మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి కొంచెం పచ్చిగా అంటే కొంచెం వేగనట్లు ఉంటేనే మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక బౌల్ రైస్ వేసేసుకుందాం. ఇది ఒక 500 ml అనుకోండి, 500 ml ఆఫ్ రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్, అంటే ఒక పావు చెంచా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా జీలకర్ర పొడి, పావు చెంచా గరం మసాలా, సేమ్ పావు చెంచా వైట్ పెప్పర్ పౌడర్. మీకు వైట్ పెప్పర్ పౌడర్ లేదంటే బ్లాక్ వేసుకోండి, నేనైతే వైట్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, ఒక పావు చెంచా. దీంతో పాటు కొంచెం టేస్టింగ్ సాల్ట్, ఒక పావు చెంచా. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షనల్ కంప్లీట్గా. ఒక పావు చెంచా. అలానే 1 టీ స్పూన్ అంతా వెనిగర్ కాదు ఏమంటారు, సోయా సాస్, 1 టీ స్పూన్ అంతా, ఎక్కువ అవసరం లేదు. అలానే 1/2 టేబుల్ స్పూన్ అంతా వెనిగర్, నేను కొంచెం వేస్తున్నా. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకున్నాం. మనం కారం పొడి వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి, సో అందుకే మనం మిర్చి పౌడర్ వేయట్లేదు. ఇది కంప్లీట్గా నా స్టైల్లో, మీకు నచ్చితే మీరు కిచెన్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ వేసేసి దీన్ని కూడా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకుందాం.
చూసారా పన్నీర్ ఎట్లా ముక్కలు ముక్కలుగా పన్నీరు, క్యాబేజు, బీన్స్, క్యారెట్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి, విజిబుల్ ఉన్నాయి. అంతే, ఒక్క 2 నిమిషాలు ఈ విధంగా టోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీరతో కొత్తిమీర చల్లేసి ఒకసారి కలిపేసుకోండి, అంతే. మన ఏమంటారు పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. అది నా స్టైల్లో. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. అంతే, మన ఎమ్మి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారంటే నేను ప్లేటింగ్ చేశాను, ఎప్పుడు చేయలే, అంటే వచ్చు కానీ బట్ చేయడానికి కుదరలేదు, బట్ ఇవాళ చేశాను. ఇది వచ్చేసి టమాటా కెచప్, ఆనియన్స్ ప్లస్ లెమన్. మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ యమ్మీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చూసేద్దాం. అయింది, టేస్ట్ అయితే చూసేద్దాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్, పొగలు కక్కే పన్నీర్ ఫ్రైడ్ రైస్లో కొంచెం టమాటా కెచప్ వేసేసుకొని, అలానే కొంచెం ఆనియన్ దాంట్లో పెట్టేసుకొని, సూపర్ ఉంది. మా ఇళ్ళ వెనకాల నుంచి చూస్తూ ఉంది. సో అది మన ఇవాళ రెసిపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్లు ఇవ్వండి. ఓకేనా, బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం ఇంకొక రెసిపీలో హంగ్రీ బర్డ్స్ కిచెన్.